Good morning, leaders. Good morning, everyone. Thank you, and thank you so much for the opportunity. సో పీపుల్ సే నో, ఎందుకు చాలా మంది పీపుల్ వరకు నో ఎందుకు చెప్తున్నారు? కన్స్యూమింగ్ సైకాలజీ మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ మైండ్ లో ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని మీద నేను కొంచెం ఆలోచించానంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లా కాకుండా కొంచెం కొత్త వేలో చెప్తాను ఫిక్స్ అయ్యాను అనమాట. సో చాలా మంది వరకు మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడానికి వెళ్తాం. సో మనం ఏదైతే వెస్టిజన్ లో లేదంటే జూమ్ మీటింగ్స్ లో కానీ లేకపోతే బయట ఫీల్డ్ లో మన అప్లయన్స్ దగ్గర కానీ మన మెంటర్స్ దగ్గర కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో కొన్ని విధాలుగా మనకి ఏ విధంగా అయితే అర్థమైందో ఆ స్టైల్లో మనం చెప్తాండి. సో ఎదుటి వాళ్ళు అది ఏ విధంగా తీసుకుంటున్నారా అనేది మనకు తెలియదు. సో వాళ్ళు నో చెప్పడానికి ముఖ్య కారణం ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో మైండ్ లో మనకు దాని గురించి తెలియదు. సో కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఒంటరిగా ఉన్నాడు, ఆ పర్సన్ కి మనం చెప్పడానికి వెళ్ళాం. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒక్కనే చేయాలా, ఇంకెవరైనా దీని గురించి ఆలోచిస్తున్నారా, చేస్తున్నారా? సో అంత ఈజీగా కనెక్ట్ అవ్వరండి. ఒంటరిగా ఉండేటప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తే సో వాళ్ళు నమ్మడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. సో కన్జ్యూమర్ సైకాలజీ, మనుషులు నో ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చెప్తారు అసలు యాక్చువల్ గా? బిజినెస్ అంటే, ఇప్పుడు ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ అమ్మడం కాదండి, ఒక హోప్ ని క్రియేట్ చేయడం. ఇప్పుడు మన బిజినెస్ ఏంటి? ప్రొడక్ట్స్ అమ్మడం మెయిన్ గోలా, హోప్ ని క్రియేట్ చేయడం మెయిన్ గోలా? హోప్ ని క్రియేట్ చేయడం మెయిన్ గోల్. అంటే ఇక్కడ ఏం పని చేస్తున్నాం? నమ్మకాన్ని నమ్ముతున్నాం, ప్రొడక్ట్స్ అమ్మడం అమ్మడం కాదు. సో బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ అమ్మడం కాదు, హోప్ ని క్రియేట్ చేయడం. సో పీపుల్ డోంట్ బై ప్రొడక్ట్స్, దే బై సొల్యూషన్స్ టు దేర్ ఫియర్. అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ కొనరు, వాళ్ళ భయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ కొనుక్కుంటారు. సో మనం ఆ వే ఆఫ్ లో ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నామో మనం ప్రొడక్ట్స్ బై చేయండి అనే ఎక్కువ హైలైట్ చేసేదానికన్నా మీ ప్రాబ్లమ్స్ కన్నిటికి సొల్యూషన్ ఈ సిస్టమ్ లో దొరుకుతుందనే విధంగా వాళ్ళకి కన్వే చేయాలి. సో ఆ విధంగా అయితే వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద ఫియర్ ఆఫ్ లాస్ అండి. నష్టపోతాం అనే చిన్న భయం వాళ్ళకు ఉంటుంది. మనుషులకు వచ్చిన లాభం కంటే పోయేదాని వల్ల ఉన్న భయం ఎక్కువ. దాన్ని లాస్ అవర్షన్ అంటాం. సో ఈ రోజుల్లో మనం ఎవరికి అవకాశం ఇచ్చడానికి వెళ్ళినా, బయటకు వెళ్తాం, ఒక ఆపర్చునిటీ చెప్తాం, సరే ఒక సార్ మేడం ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్ లో ఎక్కువ తిరిగేది ఏంటంటే నష్టపోతామేమో అనే భయం ఎక్కువ. ఎందుకంటే ఆ, చాలా 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 కంపెనీలు ఏంటంటే ఆ, ఇలా ఫేక్ చేసే కంపెనీలు వచ్చి, ఫ్రాడ్ చేసే కంపెనీలు వచ్చి, డబ్బులు కట్టించే కంపెనీలు వచ్చి, వీటి వల్ల ఇది కూడా అలాంటిదేనేమో అని చెప్పి మైండ్ లో చిన్న నష్టపోతాం అనే భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ప్రతిదానికి ఒక్క దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్ చూడండి, మిలియనర్స్ చూడండి, వాళ్ళు ఏదైతే అవనండి ఒక రిస్క్ తీసుకుని ముందుకెళ్తారు, ఒక స్టెప్ ముందుకు వేస్తారు అనమాట. సో ఇక్కడ మనం ఎవరికైతే ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇస్తున్నామో నష్టపోతాం అనే భయం అనేది ఎక్కువ కనబడుతుంది. సో మనుషులకు వచ్చిన లాభం కంటే పోయేదేమైనా ఉన్నా, పోయేదే పోతుందేమో అని చెప్పి ఎక్కువ భయం అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటాం అంటే మనం లాస్ అవర్షన్ అంటాం, లాస్ అవర్షన్ అని అంటాం. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు 1 lakh వస్తుంది అనే మాట కంటే మీరు 1 month కి ల్యాక్, అదే 1 month కి 1 lakh ఆపర్చునిటీ మిస్ చేస్తున్నారు అనే మాట ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక కొత్త ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాం, మీకు 1 lakh వస్తుంది అనే మాట కంటే మీరు మీకు మంత్ కి 1 lakh వచ్చే ఆపర్చునిటీని మిస్ అయిపోతుంది, మిస్ చేసేస్తున్నారు మీరు అనే మాట మాత్రం చాలా ఇంపాక్ట్ ఇస్తుంది వాళ్ళకి. అంటే ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, సో వాళ్ళకి వస్తుంది అనే దానికన్నా మీరు ఇలాగ 1 lakh వచ్చే ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి అని మాట మాత్రం ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఆపర్చునిటీ గెయిన్ లా కాకుండా లాస్ అవుతున్నారు అనే యాంగిల్ లో చూపించండి. అంటే ఈ ఆపర్చునిటీ మీరు తీసుకోవడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ ఉంది, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అమౌంట్ వస్తుంది అనే మాట కన్నా, అంటే అలాంటివి చెప్పేదానికన్నా ఆ, ఇలా లాస్ అవుతున్నారు, ఇలాంటి ఆపర్చునిటీ మీరు లాస్ అవుతున్నారండి అనే యాంగిల్లో చెప్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు దీనివల్ల ప్రాఫిట్ అనే కన్నా దీనివల్ల ఆ, పలానా ఆపర్చునిటీ లాస్ అయిపోతున్నారండి మీరు అనే యాంగిల్లో చెప్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో థర్డ్ వన్ వచ్చేసరికి ద సోషల్ ప్రూఫ్. అందరూ చేస్తున్నారా? సో సోషల్ ప్రూఫ్ అంటే మనిషి ఎప్పుడు ఒంటరిగా డెసిషన్ తీసుకోవాలంటే భయపడతాడు. మనం సింగిల్ గా వెళ్ళేటప్పుడు కానీ మనం ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను ఒంటరిగా ఉండి ఆలోచిస్తాడు అనమాట. ఒంటరిగా డెసిషన్ తీసుకోవాలంటే భయపడతాడు అనమాట. సేఫ్ గా ఉండాలంటే అంటే ఎందుకులే మనకి అన్ని సేఫ్ గా ఉందాం, చక్కగా చేసుకుందాం, ఎందుకు ఇట్లు అట్లు తలదోచడం, ఈ విధంగా ఆలోచించే మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఇందులో పాయింట్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా నమ్మండి అనకుండా మన టీంలో ఇంతమంది ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తెచ్చారండి అని ఎగ్జాంపుల్స్ చూపించండి. అంటే నేను చెప్తున్నాను కదా నమ్మండి ఆపర్చునిటీ బాగుంటది. ఇలా ఇలా కన్వర్సేషన్ బదులు మన టీంలో ఇంతమంది ఫలానంత మంది ఆర్డినరీ పీపుల్ ఉన్నారండి, ఒక మంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొచ్చి ముందుకు బాగా వర్క్ చేస్తున్నారు అని ఎగ్జాంపుల్స్ చూపించండి. సో యాక్షన్ లోకి వచ్చేసరికి అయితే ఎవిడెన్స్ లేని మాటలు నోకి దారి తీస్తాయి. ఎవిడెన్స్ లేని ప్రూఫ్ లేవైనా కానీ ఎవిడెన్స్ లేని మా ప్రూఫ్ లేని మాటలేమో మనం కొంచెం ఆడితే సో అవి నో అనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇది ఈ పాయింట్ అసలు ఈ టాపిక్ నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే చాలా మంది నో చెప్తున్నారు. ఎందుకు నో చెప్తున్నారు? సో ఎందుకంటే మన సిస్టమ్ ఎటువంటి ఫాల్ట్ లేదండి. సో మనకి తెలిసిన విధంగా వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు మీటింగ్లకి అటెండ్ అవ్వాలి. సో ఒక ప్రాస్పెక్ట్ ని మనం వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకి అర్థమయ్యేంత వరకు మనం చెప్తూనే ఉండాలి. ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టైల్లో చెప్పాం, వాళ్ళకి అర్థం కాలే ఇంకో స్టైల్లో చెప్తాం. సో మన స్టైల్స్ మార్చుకోవాలి కానీ కస్టమర్ మైండ్ సెట్ మార్చడం అంత ఈజీ కాదు. ఓకే. సో మనకు వెస్టీజ్ అంటే ఏంటో అర్థమైంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో అర్థమైంది, ఇందులో సిస్టమ్ ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు అర్థమైంది. అవునా? సో ఇన్ని విధాలుగా అర్థమైనప్పుడు మనం దాన్ని ఒక పలు విధాలుగా మార్చి మార్చి చెప్పొచ్చండి. ఒక కస్టమర్ ప్రాస్పెక్ట్ ని సిస్టమ్ లో తీసుకురావాలి అని మనకు మైండ్ లో కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఎన్ని స్టైల్స్ అయినా మన నోటి నుంచి వస్తాయి. సో మనకి ఎన్ని స్టైల్స్ వచ్చి అన్ని స్టైల్స్ నుండి చెప్పేయండి. ఓకేనా? సో అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డెసిషన్ ఫ్యాటిగ్యూ, గొయ్యి దాటలేని మైండ్ సెట్. ఏంటండి? గొయ్యి దాటలేని మైండ్ సెట్. చాలా సార్లు మనం ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేసేస్తాం. బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయితే వెంటనే నో చెప్పేస్తుంది. మనం చాలా ఆప్షన్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఒక 10 ప్రోడక్ట్లు 15 ప్రోడక్ట్లు వీటి గురించి ఇలా చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ స్టార్టింగ్ లో నేను కూడా అంతే. సో ఇలా 10 ప్రోడక్ట్లు 15 ప్రోడక్ట్లు ఇలా చెప్పేస్తుంటాం. సో ఇన్ని ప్రోడక్ట్లు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ మైండ్ అనేది కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్ గా ఒక రెండు మూడు ఒక 3 ప్రొడక్ట్లు అంటే తోపు ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో అంటే అంటే అన్ని బాగా పనిచేస్తాయి. తోపు ప్రొడక్ట్లు, హీరో ప్రొడక్ట్ అంటాం. మన కంపెనీలో తోపు ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రొడక్ట్ల గురించి బాగా చెప్పి ఇవ్వండి దీంట్లో వల్ల ఇంతమందికి ఇంత రిజల్ట్ వచ్చింది హెల్త్ పరంగా అని చెప్పాం అనుకోండి. ఓకే, వాళ్ళ మైండ్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే ఈ ప్రొడక్ట్స్ హెల్త్ బాగా పని చేస్తాయి అయితే ఓకే ఫ్లాక్స్ ఆయిల్ అనేది బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక మైండ్ క్లియర్ గా ఉంటుంది అనమాట. ప్లాన్ చెప్పేటప్పుడు సింపుల్ గా ఉండాలి. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ లాగా కాంప్లికేటెడ్ గా ఉంటే మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళు వద్దనే అంటారు. సో మనం ప్లాన్ చెప్పేటప్పుడు చాలా సింపుల్ గా వాళ్ళకి అర్థమైపోయే విధంగా చెప్పాలండి. సో ఆర్కిటెక్చర్ గా ఇంజనీరింగ్ లాగా ఏదో ఫార్ములాలని అంటే అంత మైండ్ కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళకి. సో ఆ విధంగా చేస్తే వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి వద్దు అని అనడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ టూ మెనీ ప్రొడక్ట్స్ కాకుండా ఒక ప్రాబ్లం సొల్యూషన్ అప్రోచ్ స్టార్ట్ చేయాలి. అంటే ఎక్కువ ప్రొడక్ట్ల గురించి కాకుండా ఒక్క ప్రాబ్లం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం సపోజ్ థైరాయిడ్ ఆర్ సంథింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బీపీ షుగర్ అంటే ఏదో ఒక ప్రాబ్లం తీసుకోండి. సో ఎక్కువ ప్రొడక్ట్ల గురించి కాకుండా ఒక్క ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ మన ప్రొడక్ట్స్ చూపిస్తూ అప్రోచ్ చేయాలి స్టార్ట్ చేయండి. అన్ని ప్రొడక్ట్ల గురించి చెప్పేదానికన్నా రెండు ప్రోడక్ట్ అంటే ఒక ప్రాబ్లం బీపీకి అండి ఇవ్వండి ఈ 2 సప్లిమెంట్స్ వాడితే కరెక్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పి ఒక ప్రాబ్లం ఏంటి బీపీ, సొల్యూషన్ ఏంటి సప్లిమెంట్స్. సో ఈ విధంగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ద స్టాటస్ క్యూ బయాస్. ఎక్కడ ఉన్నవాడే అక్కడే. ప్రకృతి ధర్మం ప్రకారం మనిషి ఉన్న పరిస్థితి కంఫర్ట్ జోన్ అండి. దాని నుండి బయటికి రావాలంటే భయపడతాడు. ఈ రోజుల్లో చాలా మంది మన ధర్మ ప్రకృతి ధర్మం ప్రకారం చూసుకుంటే చాలా మంది పీపుల్ ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కంఫర్ట్ జోన్ లో ఉన్నారనమాట. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు భయపడతారు. సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే
కొత్తగా ఏదో చేయాలి అనే ఫీలింగ్ రాకుండా మీరు ఇప్పుడు చేస్తున్న పనులనే కొంచెం మార్చితే చాలు అనే ఈజీగా లాజిక్ ను వాడాలి. అంటే సార్ ఆ, కొత్తగా ఏదో ఒకటి చేయాలి సార్, ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్ రాకూడదు అనమాట. సో ఇప్పుడు మనం చెప్పే ప్లాన్ కానీ మనం ఇచ్చే ఆపర్చునిటీ ఏదైనా కొత్తగా ఏదో చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండాలి. మీరు ఇప్పుడు చేస్తున్న పనిని కొంచెం మార్చితే చాలు అనే ఈజీ లాజిక్ ను వాడాలి. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాళ్ళని కొంచెం మార్చితే చాలు. సో ఆ విధంగా చేస్తే కొంచెం కస్టమర్స్ పీపుల్ నెక్స్ట్ చెప్పే ఛాన్స్ ఉంది. సో అదే విధంగా మిర్రరింగ్ ఇంట్రెస్ట్ అండి. సో మిర్రరింగ్ ఇంట్రెస్ట్ అంటే మనుషులకి తన లాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక పర్సన్ కి తన లాంటి వాళ్ళు ఉంటే చాలా ఇష్టం అనమాట. సేల్స్ మ్యాన్ లాగా సూట్ వేసుకొని బిల్డప్ ఇస్తే డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫీల్డ్ కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాం. సో సూట్ అనేది ఓన్లీ ఫర్ మీటింగ్స్ అండి, సిఎన్టీ మీటింగ్స్, బూట్ క్యాంప్స్, ఈవెంట్స్ ఇలాంటివి. సో నార్మల్ గా యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని సో మనం కొంచెం అటైర్ కూడా మనకు పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం ఎదుటి పీపుల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ అవర్ డ్రెస్ కోడ్ కూడా చూసే వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సూట్ అంటే బ్లేజర్ అనేది ఓన్లీ ఫర్ మీటింగ్స్ ఎందుకు అంటే సో పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు కాబట్టి సో మనం ఒక లీడర్ లా కనిపించాలని సూట్ వేస్తాం. సో ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సూట్ అనేది కొంచెం పక్కన పెట్టాలి. సో వాళ్ళతో కలిసిపోవాలండి. ఫస్ట్ ఎవరికైతే మనం చెప్తున్నామో వాళ్ళతో కలిసిపోవాలి. వాళ్ళు పడే కష్టాలు మనం కూడా పడ్డాము అని చెప్తే వాళ్ళు నో అనడానికి ఛాన్స్ లేదు. అదే వాళ్ళు పడే కష్టాలు మనం కూడా పడ్డాము అని కొంచెం ఎంపతి క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు నో అనడానికి ఛాన్స్ లేదు. సో కంటెంట్ బిఫోర్ యూ అదే కనెక్ట్ బిఫోర్ యూ కలెక్ట్. అంటే ఆ పర్సన్ మీ టీంలోకి కలెక్ట్ చేసుకునే దానికన్నా ముందు వాళ్ళతో కనెక్ట్ అయిపోయింది అంటే కలిసిపోండి. ఈ విధంగా కలిసిపోవడం వల్ల ఏంటంటే సో ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే టీంతో ఎక్కువ కనెక్ట్ అవ్వండి. మీ టీంలో ఒక కొత్త ప్రోస్పెక్ట్ వచ్చారు, ఫోన్ మీకు తెలియకుండా మీ టీంలో కొంతమంది జాయిన్ అయ్యారంటే మీ టీం ద్వారా జాయిన్ అయ్యి ఉంటారు. సో మీ టీం ద్వారా జాయిన్ అయ్యి ఉంటే సో అప్పుడు ఏంటంటే మీరు కాల్ చేసినా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫలానా నేను మీ అప్లైన్ని సో ఈ విధంగా వర్క్ చేయండి, మా నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో మన టీంలోకి ఎప్పుడైతే కొత్త పీపుల్ వచ్చారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో సెవెంత్ వన్ వచ్చేసరికి కన్క్లూజన్ అండ్ యాక్షన్ ప్లాన్ అండి. సో క్లోజింగ్ లో నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని అందరం చెప్తాం. ఇప్పుడు మన టాప్ లీడర్స్ ప్రతి ఒక్కరు మన మీటింగ్ లో ఏం చెప్తారు, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని అందరూ చెప్తారు. కానీ నో అంటే ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. సో నో అంటే ఏంటి, ఐ నీడ్ మోర్ అంటే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా. సో నో అంటే ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని మీరు గుర్తించాలి. ఈ రోజు నుండి ఒక అబ్జెక్షన్ వచ్చినా వెంటనే కోపం రాకుండా వారి సైకాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఓకే, ఆ టైంలో వాళ్ళకి వినడానికి వీలుగా లేదంటే సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అది అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అండి. ఎక్కువ ఆప్షన్స్ నో సెలక్షన్. మనం 100 ప్రోడక్ట్ల గురించి ఒకటేసారి చెప్తే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి రేపు చెప్తానండి అని అంటారు అనమాట. సో లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫోకస్ అండ్ 2-3 హీరో ప్రొడక్ట్స్, 2-3 మంచి ప్రొడక్ట్స్ ఫోకస్ చేసి మరి వాళ్ళకి చెప్పాలి. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు నో అనే చెప్తుందండి. కన్ఫ్యూజ్ అయిపోయే మైండ్ ఎప్పుడు నో అనే చెప్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద రెసిప్రోకసిటీ. ముందు ఇవ్వడం నేర్చుకో. మనం ఎవరికైనా చిన్న సహాయం ఆర్ ఫ్రీ శాంపుల్ ఇస్తే వాళ్ళు మనకి నో చెప్పాలంటే మొహమాట పడకండి. ముందు వాల్యూ ఇవ్వండి, తర్వాత బిజినెస్ అడగండి. సో అథారిటీ బయాస్, డ్రెస్ కోడ్ అండ్ కాన్ఫిడెన్స్. సో మనం చెప్పే విషయం కంటే చెప్పే వ్యక్తి అథారిటీగా కనిపిస్తే బ్రెయిన్ వెంటనే అసలు ఛాన్స్ ఉంది. ప్రొఫెషనలిజం అండ్ నాలెడ్జ్ ఆర్ వెపన్స్. సో మనం వేసుకున్న యూనిఫామ్ కానీ ఆ ప్రొఫెషనలిజం కానీ మనం చెప్పే ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ కానీ ఆ రెండు ఒక మెయిన్ ఆయుధాలండి మనకి. మీరు ఒక ఎక్స్పర్ట్ లా మాట్లాడాలి, సేల్స్ బాయ్ లా కాదు, సేల్స్ మెన్ లాగా సేల్స్ ఉమెన్ లాగా కాదు. ఒక ఎక్స్పర్ట్ లా మాట్లాడాలి. మీరు చెప్పే ప్లాన్ కానీ మీరు చెప్పే ప్రొడక్ట్ గురించి కానీ మీరు వాడిన తర్వాత చెప్పగలిగితే మీరు ఇంకా కాన్ఫిడెన్స్ అది పీక్స్ లో ఉంటది అనమాట. సో ద యాంకరింగ్ ఎఫెక్ట్ అనేది ముందు ఒక పెద్ద ఫిగర్ 1 lakh 1 lakh ఇన్కమ్ అండి చెప్పి తర్వాత తక్కువది చెప్తే
చాలా చీప్ అండ్ పిచ్చిగా అనిపిస్తుంది. సో హై వాల్యూని ముందే యాంకరింగ్ చేయాలి. సో సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఏదైతే ప్లాన్ చెప్తున్నారో, అదే పర్ఫెక్షన్ గా ప్లాన్ చెప్పిన ప్రొడక్ట్ గురించి చెప్తున్నారో, చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్ కన్ఫ్యూజ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 2 or 3 ప్రొడక్ట్స్ గురించి మీరు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, సో వాళ్ళ మైండ్ కొంచెం క్లియర్ గా ఉండే ఛాన్స్ ఉందండి. సో అన్నిటి గురించి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో అదే విధంగా సో అదే విధంగా సో నేను చాలా వరకు నేను చెప్తుంది ఏంటంటే, ఎవరినైతే మనం తీసుకొస్తున్నామో, టీమ్స్ లోకి ఎవరినైతే తీసుకొస్తున్నామో వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇంత అంటే ఒక కస్టమర్ నొప్పించడానికి ఇంత ప్రాసెస్ ఉందా? ఒక కస్టమర్ నో ఎందుకు చెప్తున్నారు ఎందుకు? ఒక కస్టమర్ ఒక టీం ఒక మెంబర్ ఎందుకు నో చెప్తున్నారు అనే దానికి ఇంత ప్రాసెస్ ఉంది. సో వాళ్ళ సైకాలజీ ఆఫ్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే కానీ వాళ్ళు రావట్లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో వాళ్ళని సక్సెస్ చేయించాలా వద్దా? వచ్చిన మంత్ లోనే ఏదో ఒక లెవెల్లో అచీవ్ చేయించాలి. అవునా కదా? సో అందుకే సో ఆ విధంగా మనం వాళ్ళని అలాగే తీర్చిదిద్దితే రేపు పొద్దున్న వాళ్ళ ద్వారా ఎక్కువ టీం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లా కాదండి. ఒక వే ఆఫ్ థింకింగ్, ఎదుటి వాళ్ళ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి మీద ఒకసారి థింక్ చేయండి. సో మనం అన్ని విధాలుగా బయటకు వెళ్తున్నాం, ప్లాన్ చెప్తున్నాం, అంతా చేస్తున్నాం. సో మన బిజినెస్ లో ఏ ఫాల్ట్ లేదు, కానీ ఎందుకు పీపుల్ యాక్సెప్ట్ చేయట్లేదు? సో ఎందుకంటే ఈ రోజుల్లో మైండ్ సెట్ అనేది ఒక దగ్గర ఆగిపోయింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్, మీకు ఒక చిన్న స్టోరీ అండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. స్టోరీలా కాదు, సింపుల్ గా చెప్తున్నా. ఒక మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నేను తనకు చాలా సార్లు చెప్పాను ఏంటంటే, అరే నీకు నెలకి 1,00,000 రూపాయలు వచ్చే అవకాశాన్ని ఇస్తాను, చేస్తామని అడిగితే, "ఆ, ఊరుకో నా మొహానికి లక్ష ఏంటి? ఆ, అంత సీన్ ఎక్కడ నాకు, నిజంగా వస్తుందా?" అంటే నమ్మట్లేదు చూసారా? అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ 20,000, 30,000 ఇలాంటి స్టేజ్ లో ఆగిపోయిందండి. సో అంతకు మించి ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది వాళ్ళకి. సో చిన్నప్పుడు కాలేజీల్లో స్కూల్లో ఆ టైంలో చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ ఆ టైంలో ఏంటంటే, బ్యాక్ బెంచ్ లో కూర్చొని చాలా మంది స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే, ఇంత డబ్బు సంపాదించాలి, అంత లగ్జరీగా బతకాలి, ఆ కార్లలో తిరగాలి, ఫారెన్ ట్రిప్స్ తిరగాలి, పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ లో తిరగాలి, ఇంకా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి. సో ఇటువంటివన్నీ వాళ్ళు అవన్నీ అవుతాయా అవో ఆలోచించరండి. ఆ టైంకి అవి అనిపిస్తే అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉంటారు. అవునా? సో కానీ రియాలిటీలోకి వచ్చేసరికి, అంటే బీటెక్ ఆ రేంజ్లోకి వచ్చేసరికి, ఉద్యోగం చేసుకున్న టైంలోకి వచ్చేసరికి ఏంటంటే, అవన్నీ చిన్నప్పుడు అనుకున్నాం కానీ అంత ఈజీ కాదు లైఫ్, అంత ఈజీ కాదు లైఫ్ అని అనేసుకుంటారు. సో ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు అనుకున్న డ్రీమ్స్ అన్ని చచ్చిపోయింది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, రియాలిటీ బయట అలాగే ఉంది. కానీ ఇప్పుడు చిన్నప్పుడు ఏదైతే స్కూల్లో ఉండేటప్పుడు ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఏవైతే డ్రీమ్స్ వాళ్ళు అనుకున్నారో, రియాలిటీలోకి వచ్చి అవ్వకపోయేసరికి ఇది ఇంక అవ్వదేమో అని చెప్పి ఆగిపోతున్నారే కానీ, సో అలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎందుకు ఉండవు? నేను వెతుకుతాను, ట్రై చేస్తాను, నేను అవుతాను అని నమ్మకం అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తారండి. సో ఒక ఆపర్చునిటీని వదిలేసుకుంటారంటే దాంట్లో ఉన్న సిస్టమ్ అందులో బాగోలేదు, ఆ ప్రోడక్ట్ బాగోలేదు, కాదు దానివల్ల కాదండి. సో మెయిన్ ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ వల్ల ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోతున్నారు. సో ఇలా ఇప్పుడు మన ఈ నినాదం ఎక్కువ వింటుంటాం, పేదోడు పేదోడు అవుతున్నాడు, డబ్బున్నోడు అవుతున్నాడు. దానికి కారణం ఏంటంటే, సో మనం అవకాశాన్ని ఎప్పుడు గ్రాప్ చేసి పట్టుకోవట్లేదండి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు వదిలేసుకుంటాం. సో అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని వెంటనే మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా సక్సెస్ అయినట్టు ఉంటుంది. సో చాలా మంది అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు. సో మనం చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాం, ఇంకా క్రియేట్ చేస్తున్నాం. సో నిజంగా చెప్తున్నానండి, ఎవరెవరైతే వెస్టీజ్ లో ఉన్నారో, ఇప్పుడు ఇన్ని మంది వరకు అటెండ్ అయ్యారు కదా, ఎవరెవరైతే వెస్టీజ్ లో ఉన్నారో, నిజంగా చెప్తున్నాం, చాలా ప్రౌడ్ మూమెంట్ అండి వాళ్ళకి. సో స్టార్టింగ్ ఒక మంచి కంపెనీలోకి వచ్చాం, ఎలాంటి ఫేక్ కంపెనీలో, ఫ్రాడ్ కంపెనీలోకి వెళ్ళకుండా ఒక మంచి కంపెనీలోకి వచ్చాం ఒక ఫీల్ అనేది ఉంది. సో నిజంగా చెప్తున్నానండి, నేను చెయ్యాలి అనే ఆలోచన మీలో ఉంటే ఆటోమేటిక్ గా మీలాంటి వాళ్ళని మీకే ఆ యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. ఒక తపన, నేను నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి,
చాలా మందికి హెల్ప్ చేయాలి. అదేవిధంగా టీముల్ని మంచి సక్సెస్ చేపించాలి. వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో పెట్టాలి. వాళ్ళని ఎలాగైనా గెలిపించాలి. సో ఈ ఈ తపన మనం ఉంటే నిజంగా చెప్తున్నాను, ఆటోమేటిక్ గా ఆ యూనివర్సే మనలాంటి వాళ్ళని మనకు కలుపుతుంది. మనలా పనిచేసే వాళ్ళని మనకి కలుపుతుంది. సో నేను బీటెక్ లో ఉండేటప్పుడు ఇవన్నీ నేను నమ్మలేదండి. ఈ దేవుడు, యూనివర్స్, అసలు అసలు నమ్మేవాడిని కాదు. వెన్ నేను వెస్టీజ్, నేను ఇవన్నీ నమ్మానండి. అంటే చూశాను కూడా. సో ఇలా సక్సెస్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూశాను. తాళ్ళపల్లి చిరంజీవి సార్ సెషన్స్ కానీ, కవితామూర్తి గారిది కానీ, ఇంకా ఇది రజనీకర్ గారిది కానీ, ఇలా చాలా 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 మంది సెషన్లు నిజంగా ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండి అది. సో వాళ్ళందరూ వాళ్ళ టీం ఎలా ఒప్పించారు, ఎలా ఎలా ఫాలో అప్ చేశారు, ఎలా కష్టపడ్డారు, ఎలా అంత టీం బిల్డ్ చేశారు, ఎలా అంత మంచి లీడర్షిప్ బిల్డ్ చేశారు, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? సో ఒక లెవెల్ వచ్చేసరికి చాలా మంది ఆగిపోవాలని ఆలోచిస్తారు కానీ, సో ఇది ఆగిపోతే దానివల్ల కంపెనీకే లాస్ లేదండి, మనకే లాస్. ఇలాంటి మంచి అవకాశాన్ని అప్పటి వరకు చేసి మధ్యలో ఎందుకు ఆపేసానే అని బాధపడే రోజులు కూడా వచ్చేస్తాయి. సో కొంచెం ఆలోచించండి. మీరు ప్రాస్పెక్ట్స్ చెప్పేటప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాను అంటే, ఇంత మంచి అవకాశాన్ని మనం ఎంత బాగా చేసి మనం కూడా వదులుకోకూడదు అంటే, మనం చెప్పే స్టైల్స్ 4, 5 రకాలు ఉండాలండి. ఒక కొత్త ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం, చెప్తున్నాము అంటే, కొంతమంది ఏంటంటే రీసెంట్ గా విన్నాను. ఒక మేడం వచ్చి, సార్ నేను చాలా ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి చాలా మంత్స్ నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను సార్, టీం వినట్లేదు. నేను చెప్తున్నాను, టీం వినట్లేదు అంటే మన స్టైల్ మార్చాలండి. మనం చెప్పే స్టైల్, మనం చెప్పే విధానం మార్చేయాలి. వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. వాళ్ళు ఎక్కడ పొరపాటు పడుతున్నారు, ఎక్కడ మిస్టేక్ అనుకుంటున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏ విధంగా కన్వే అవుతుంది. సో నేను ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఎదుటి పీపుల్ వినట్లేదు అని చెప్పి చాలా మంది వాళ్ళు డిమోట్ అయిపోతారు. అంటే నేను చెప్పాను వినట్లేదు, ఏంటి ఇది అర్థం కావట్లేదు నాకు, ఎందుకు వినట్లేదు అని ఎంత చెప్పినా కూడా అంటే వాళ్ళు డిమోట్ అయిపోతారు. అలా డిమోట్ అవ్వకూడదని నేను చెప్తున్నా. ఆ డిమోటివేట్ అవ్వకూడదు. సో అందుకే వెస్టేజ్ గురించి ఎక్కువగా చెప్తున్నా. సో మీకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చినా సరే, వన్స్ వెస్టీజ్ లో ఉన్న పెద్ద పెద్ద టాప్ లీడర్స్ అందరిని గుర్తు చేసుకోండి. టాప్ లీడర్స్ అందరినీ గుర్తు చేసుకోండి. లేదని మిమ్మల్ని మీరే గుర్తు చేసుకోండి. మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అక్కడి నుంచి 5% నుంచి 8% అయ్యారు. 8% నుంచి 12 అయ్యారు. 12 నుంచి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఒక లెవెల్ వరకు అయ్యారు. అక్కడి నుంచి అక్కడి వరకు అయ్యారంటే అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళరా? పక్కాగా వెళ్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత టైం పడుతుంది కదా! ఇంకొంత టైం వెయిట్ చేయండి. ఎందుకు వెళ్ళలేరు? మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. సో 8% నుంచి మీరు గోల్డ్ వరకు, సిల్వర్ వరకు సంథింగ్ ఒక లెవెల్ వరకు వచ్చినప్పుడు, అక్కడి నుంచి డీఎస్సీబీ వరకు గాని, వీఎంసీఎం వరకు గాని ఎందుకు వెళ్ళలేము? సో ఇక్కడి వరకు వచ్చేది మనమే. 8% నుంచి గోల్డ్ వరకు, సిల్వర్ వరకు, స్టార్ వరకు వచ్చింది నేనే అనుకోండి, నేనే. ఇక్కడి నుంచి పైకి నేను ఎందుకు వెళ్ళలేను? ఎందుకు అచీవ్ అవ్వలేను? కన్సిస్టెన్సీ అనేది ఉంటే ఆటోమేటిక్‌గా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా యూనివర్సే మనలాంటి వాళ్ళని మనకి కనెక్ట్ చేస్తడు. సో ఇప్పుడు నో చెప్పారు కదని చెప్పి, ఎగతాళి చేశారు కదని చెప్పి మనం డీమోట్ అయిపోకూడదు. డీమోట్ అయిపోతే అక్కడితోనే ఆగిపోద్ది కదా! ఆగిపోయినోడు ఓడి ఆగిపోయిన వాళ్ళు ఓడిపోయారేమో గానీ, ప్రయత్నిస్తున్నోళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. సో ప్లీజ్ బీ ఇన్ ట్రైయింగ్. ఫోకస్‌లో ఉండండి. మెల్లిగా నడవండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటదంటే, మీరు నడిచారనుకోండి సిస్టమ్‌లో, సిస్టమ్ మిమ్మల్ని పరిగెట్టించేస్తది. మీరు కూర్చున్నారనుకోండి పడుకొని పెట్టేస్తది. సో ట్రై టు అండర్‌స్టాండ్. సో కూర్చోడం అంటే కంఫర్ట్ జోన్ అండి. పడుకున్న కంఫర్ట్ జోన్‌లోకి ఇంకా తోసేస్తది. అదే మీరు నడిచారనుకోండి అట్‌లీస్ట్ మెల్లిగా నడవండి. సిస్టమే ఆటోమేటిక్‌గా పరిగెట్టేస్తది. ఎలాంటప్పుడు ఏ టీమ్ మెంబర్ మీ టీమ్‌లోకి వస్తారో చెప్పలేము. ఎలాగ దేవుడు కనెక్ట్ చేసి మీ టీమ్‌లోకి పంపిస్తారో చెప్పలేము. ఆ టీమ్ మెంబర్ రావడం వల్ల హోల్ టీమ్ మారిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా స్పీడ్‌గా బిజినెస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేస్తే దేవుడే పంపిస్తడు.
దేవుడు పంపించడం అంటే మనం పని చేయాలి కానీ మీరు అనుకుంటారు. మీరు పని చేయండి, దేవుడు చూపించాల్సింది చూపిస్తాడు. పని చేయకుండా ఉంటే ఏది రాదండి. సో కొంచెం ఓ పేషెన్స్ తో మనం స్టాండర్డ్ గా నిలబడితే ఆటోమేటిక్ గా యూనివర్స్ కలుపుతుంది. సో యూనివర్స్ మీరు చెప్పే మాటలు ప్రతిదీ యూనివర్స్ వింటుంది. సో మీరు పడే కష్టం యూనివర్స్ చూస్తుంది. సో ఆటోమేటిక్ గా అవుతుంది. సో ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి, చేయాలి. ఆ తపనతో చేస్తే మాత్రం అన్నీ తప్పకుండా అవుతాయి. సో ఇదెందుకు ఈ ఈ స్మాల్ ఈ బిట్ ఆఫ్ మోటివేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, సో చాలా మంది ఒక హైయర్ లెవెల్‌కెళ్ళున్నారు. అంటే గోల్డ్‌కెళ్ళిన, స్టార్‌కెళ్ళిన అలాంటప్పుడు ఫీల్డ్ చేసినా ఎవరు వినట్లేదు. టీమ్ అంతా డౌన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదని చెప్పి డీమోట్ అయిపోతారు. పడిపోతే లేచి నిలబడాలి. లేచి పరిగెట్టాలి. ఏం కాదు, ఏం కాదు. మీరు బాగా ఆలోచించండి. వెస్టిజ్‌లో మీకు పోయేదేమైనా ఉందా? పోయేదేదైనా ఒక్క రూపాయి లాస్ వస్తుందా వెస్టిజ్‌లో? మనం ఇచ్చిన డబ్బులకి ప్రొడక్ట్ వస్తుంది. నలుగురికి చెప్తున్నాం టీమ్ పెరుగుతుంది. వెస్టిజ్‌లో పోయిందేం లేదు కదండీ! మరెందుకు? మళ్ళీ టైం పెట్టొచ్చా లేదా? మళ్ళీ లేచి పరిగెట్టొచ్చా లేదా? ఏదైనా పోతే మనం అలా అనుకోవడానికి. ఏది పోవట్లేదు కదా! ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటేనే చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏముంది? జస్ట్ టైం పెడుతున్నారంతే. ఎవరి కోసం? మీ ఫ్యూచర్ బాగుండాలని మీరు టైం ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒక 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే చాలండి. వస్తూనే ఉంటాయి తర్వాత. సో టీమ్ మీద ఫోకస్ చేయండి. ఒక 4, 5 స్టైల్స్ చెప్పడానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. సో నేనైతే అంటే నా ఒపీనియన్ అయితే, నా వరకైతే నేనైతే ఫస్ట్ బయట అవేర్‌నెస్ అంతా చెప్తానండి. బయట హెల్త్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. ఫైనాన్షియల్‌గా ఒక్కొక్కరు ఎలాగ ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎన్ని విధాలుగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి రోజంతా ఉదయానికి రాత్రంతా కష్టపడుతున్నారు. కానీ ఆళ్ళకొచ్చిన నెల నెల జీతం ఏ మూలకు సరిపోతుంది ఇంట్లో. సో ఇట్లా అన్నిట్లి మీద నేను ఫోకస్ చేస్తానండి. ఈ విధంగా ఫస్ట్ అవేర్‌నెస్ ఇవ్వండి. మన ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం కొత్త స్టైల్‌లో చెప్పాలంటే, ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వాలి. ఏమివ్వాలండి? ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెడితే అదే ఒక స్ట్రాటజీ. బిజినెస్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మొత్తం సొసైటీలో ప్రాబ్లమ్ ఏంటి? ఇంటింటికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈట్లికి సొల్యూషన్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్. ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టినవాడే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వనండి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వనండి, ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ అయినా అవ్వనియండి. దాన్నంటాం. ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టాలి మనం. సో చాలా మంది ఇంకోటండి ముఖ్యంగా చాలా మంది సేల్స్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ అనగానే, సేల్ అండ్ మార్కెటింగ్ అనగానే ఇది ఇంటింటికెళ్ళి అమ్మాలి, వాళ్ళకి చెప్పాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, వాళ్ళని జాయిన్ చేయాలి అని చాలా మంది అనుకుంటారండి. ఇది జాయిన్ చేసే బిజినెస్ కాదండి. జాయిన్ చేయడం అనేది ఇది ఒక చిన్న ప్రాసెస్ ఈ సిస్టమ్‌లో. ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అండి జాయిన్ చేయడం అనేది ఈ సిస్టమ్‌లో. సో అంతేగాని ఇది ఇంటింటికెళ్ళి కొనాలి, ఇంటింటికెళ్ళి అమ్మాలి, అదే ఇంటింటికెళ్ళి అమ్మాలి, డోర్ టు డోర్ డెలివరీ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. అమ్మితే తప్పేంటండి చెప్పండి? మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. అంటే బిజినెస్ చేస్తున్నాం. సేల్ చేయడంలో తప్పే ఉంది. ఆ సేల్స్ స్కిల్ అనేది ఉండాలండి. మీరు ఎలాంటి తోపు కంపెనీలో జాబ్‌కెళ్ళండి, చిన్న కంపెనీలో జాబ్‌కెళ్ళండి, పెద్ద బిజినెస్ పెట్టండి, చిన్న బిజినెస్ పెట్టండి. అందులో ముఖ్యంగా ఉన్నదేంటి? సేల్ అండ్ మార్కెటింగ్ 2 ఉంటాయి. మరి ఎలాంటి పని చేసినా సరే, మనకు సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ లేకపోతే ఈ రోజుల్లో మనం ఏం పని చేయలేం. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ ఉండాలండి. మరి ఎదురుగా చెప్పడం ఎందుకు మనకు నామోషీ. అది కొంచెం ఆలోచించండి. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ లేనిదే మనం ఏం చేయలేము. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా సరే, ఈ 2 లేకుండా మీరు ఏది చేయలేరు. అర్థమైందండి? సో, ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇంకోళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు నో అనకుండా మనం ఎన్ని విధాలుగా చెప్పాలండి, ఏ విధంగా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్ చెప్పండి. ఈరోజు ప్రాబ్లమ్ ఉంది. ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. దానికి సొల్యూషన్‌గా మన ప్రొడక్ట్‌లని చెప్పండి. దానికి సొల్యూషన్ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అని చూపించండి. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అదొక స్టైల్ ఉంది. సో, మీకు కొన్ని ఐడియాస్ వస్తాయండి. మీరు వెస్టేజ్ చేసే ఈ జర్నీలో మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఈ విధంగా చెప్తే కనెక్ట్ అవుతారు. ఓకే. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఇది రైటో, రాంగో తర్వాత ఇష్టం. ఇంప్లిమెంట్ చేయండి. మీకొక ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో, మీకొచ్చిన ఐడియాస్‌ని దాచుకోవద్దు. ఇంప్లిమెంట్ చేయండి. మీకొచ్చిన ఐడియా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. బయటకి చెప్పండి. మాట్లాడండి. యాక్షన్‌లోకి దించండి. సో
ఇదండి. సో మన కొత్త పీపుల్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఎన్ని విధాలుగానే మనం చెప్పడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చెప్పినా సరే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? సో ప్లీజ్ బి రెడీ అండి. సో ఫీల్డ్ వర్క్ గాని కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు ఓన్లీ వైట్ యూనిఫామ్ విత్ ఐడీ కార్డ్, నో సూట్ బ్లేజర్స్ అవి కొంచెం పాటించండి. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫెషనలిజం కూడా వాళ్ళు ఓకే చెప్పే ఛాన్స్ ఉందండి. సూట్ బ్లేజర్ ఓన్లీ ఫర్ ఎప్పుడండి మీటింగ్స్, బూట్ క్యాంప్ ఈవెంట్స్ వీటికి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఒక కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ ఫీడ్‌బ్యాక్‌లో అడగొచ్చు. ఏదైనా మిస్టేక్స్ చెప్పుంటే సారీ ఫర్ దట్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనాథ్ సార్‌కి అండ్ ఉమా మహేష్ గారికి, రేఖా మేడంకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. బ్యాక్ టు హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రతి ఒక్క పాయింట్ కనెక్టివిటీ పాయింట్ సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. ఎస్ సార్, మన గురించి మనం ఏమనుకున్నాము, ఎస్ ప్రతి ఒక్క పాయింట్ అన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏం చెప్పలేదు. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఆ డ్రీమ్ వచ్చేసరికి జూన్ 2026 జూన్ 20న పేరెంట్స్ యానివర్సరీ ఉంది. అదే రోజున ఒక కార్ గిఫ్ట్ అయ్యాలని డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. మీరు అతి తొందరలో యూత్ ఐకాన్ అవ్వాలి, 3 lakhs తీసుకోవాలి, యూత్ ఐకాన్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్.